లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ప్లస్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పార్టిసిపెంట్స్ ఇంట్రొడక్షన్ తర్వాత మనం చకచక రౌండ్లు మొదలెట్టేద్దాం. అనూష. హాయ్ సుమా. హాయ్ అనూష. నేను జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాను. ఓకే. నీలాగే యాంకర్ నవ్వుదాన్ని ట్రై చేస్తున్నా. అవునా? దానికి కొంచెం హుషారు ఉండాలమ్మా. తర్వాత తెలుస్తుంది. ఓకే, ఇంకా టైం ఉంది కదా. దీనికోసం నువ్వు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నావా? ట్రైనింగ్ ఏం లేదు, అంతా నువ్వే ఇన్స్పిరేషన్. ఓకే. రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం నన్ను చూడు. భోజనం ముందు భోజనం తర్వాత, బ్రేక్ఫాస్ట్ ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత. షేక్ వెల్ బిఫోర్ యూజ్. యా, షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఎవరినమ్మా యాంకర్ నా? రజిత. నా పేరు రజిత, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు శ్రవంతి, నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాను, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నా పేరు రేణుక, హౌస్ వైఫ్, బేగంపేట నుండి వచ్చాను. నా పేరు రమాదేవి, నేను పాలకొల్ నుంచి వచ్చాను, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా. హాయ్ సుమా. హాయ్. ఐఎమ్ శ్రీలత, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, చిత్తూరు నుంచి వచ్చాను. ఓకే. సో ఈ రోజు అనూష, శ్రవంతి, రమాదేవి, శ్రీలత, రేణుక అండ్ రజితల్లో ఎవరవుతారు స్టార్ మహిళ లేదా స్టార్ యువతి? నా కళ్ళని జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారా? మన కంటిలోని కండరాలు రోజుకి సుమారుగా ఎన్నిసార్లు కదులుతాయి తెలుసా మీకు? చెప్పలేనన్ని సార్లు, చూసినన్ని సార్లు. కానీ మన బాడీ అనేది ఒక అద్భుతమైన మెషిన్ కదా. దేనికది టక్క 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 పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు, అది జరిగిపోతూ ఉంటుంది దాని పనంతా. కానీ మనమే ఏదో ఒకటి చేసి అబ్బా మనం ఇంత గొప్ప పని చేసాం అనుకుంటూ ఉంటాం, కానీ లోపల ఇవన్నీ కరెక్ట్ గా పని చేయకపోతే ఏ పని జరగదు. సో అలా ఇందులో కూడా చాలా కండరాలు పనిచేస్తాయంట. అవి ఎన్నో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రశ్నకు వేళాయిరా రౌండ్ వరకు వెయిట్ చేయాల్సింది. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన ఫస్ట్ రౌండ్ పట్టుకోండి, చూద్దాం జరదరా. ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూపించండి. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఓకే, సో మీకు 20 పాయింట్లు. వీళ్ళందరికీ ఏమొచ్చింది? పంజరం దింపండి. పద. అందరూ లోపలికి వెళ్ళండి. ఓకే, రెడీ? 1 2 3 గో. అవుట్ అయిపోయింది పాపం పిల్ల. ఫస్ట్ 10 పాయింట్స్. ఒక వెంగళప్ప ఒక సింహాన్ని ఎలా చంపగలడు చెప్పు? ఒక వెంగళప్ప సింహాన్ని చంపడానికి వాడిచ్చే ఐడియా ఏమిటి? వెంగళప్ప సింహాన్ని చంపడానికి ఐడియానా? నేనే చెప్తా విను. సో వెంగళప్ప ఏమంటాడంటే, వెరీ సింపుల్, నేను ముందుగా విషం తాగేస్తాను,
అప్పుడు సింహం వచ్చి నన్ను తింటుంది, అది చచ్చిపోతుంది అంటాడు. రెడీ వండి గో. Okay, so నీకు 12 points. Ready? 1, 2, 3, go. రజిత 14 points. నువ్వేమైనా అడుగుతావా? నేను జోక్ చెప్తాను. చెప్పు. వెంగళప్ప 1 అంటాడు, తిరుగుతూ ఫోన్ మాట్లాడతాడు. వెంగళప్ప 2 ఏంట్రా అలా తిరుగుతూ మాట్లాడుతున్నావు అంటే, ఫోన్ లో తిరిగి ప్రయత్నించమన్నారా అందుకే తిరుగుతూ ప్రయత్నిస్తున్నా. నేను రోమింగ్ చార్జెస్ ఏమో అనుకున్నాను. ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. ఓకే, మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి 18 ఇంకొకళ్ళకి 16 పాయింట్స్ వస్తాయి. ఓకే, రెడీ? 1, 2, 3, గో. ఓకే, ఇది శ్రవంతికి 16 పాయింట్లు, శ్రీలతకి 18 పాయింట్లు. నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది ఎవరైతే 5 times రిపీట్ చేస్తారో చూద్దాం. ఓకే, గాది మీద కందిపప్పు, గాది కింద పందికొక్కు. రిపీట్ చేయండి. నువ్వు తప్పు చెప్పావు. కరెక్ట్ చెప్పారు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాది మీద కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాది మీద కందిపప్పు, గాది కింద పందికొక్కు రిపీట్ చేస్తున్నారు మీరు. 5 times రిపీట్ చేయాలి ఆగకుండా. మన ఇద్దరం కలిసి. రెడీ? 1, 2, 3, స్టార్ట్. గాది మీద కందిపప్పు, గాది కింద పందికొక్కు. 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 గాది మీద కందిపప్పు, గాది కింద గాది మీద కందిపప్పు నా పక్కన. థర్డ్ ఎంపైర్ ఎవరు కరెక్ట్ గా చెప్పారు? థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. లగ్గం ఎప్పుడు రమ్మావా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆకేదెట్టాక అందాక ఏదేదెట్టాక, ఆకేదెట్టాక అందాక ఏదేదెట్టాక, అడున చెప్పవే, డయన చెప్పవే, షకిర చెప్పవే, జెన్నిఫర్ చెప్పవే. ఆకేదెట్టాక అందాక ఏదేదెట్టాక, మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆకేదెట్టాక అందాక ఏదేదెట్టాక.
రమాదేవికి చప్పట్లు. క్వశ్చన్, ఈ పాట ఏ సినిమాలో? రజిత. దేవదాస్. ఏ దేవదాస్? నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన దేవదాస్, రామ్ యాక్ట్ చేసిన దేవదాస్. రామ్ యాక్ట్ చేసిన దేవదాస్. ఓకే, ఆ దేవదాస్ ఈ పాట పాడలే. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. చాలా ముక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపేమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు? నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టుకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు ఏమిట్రా? పప్పు గన్నేరు పప్పు. చంపేస్తాను, జనం వచ్చారా చూడు. ఓకే, క్వశ్చన్, ఇంతకీ గుండు హనుమంతరావు గారు చెప్పిన ఆ 10వ పప్పు ఏమిటి? అనూష. గన్నేరు పప్పు. మిగిలిన 9 పప్పులు చెప్పు. పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. మిగతా ఏమనుకుంటావి? ఓకేలే, ఇచ్చేస్తున్నాం నీకు 6 పాయింట్లు, తీసుకో. ఇప్పుడు ఇంకో పాట. శ్రవంతి బాగా చేసావు, అండ్ అలాగే అనుష కూడా. ఓకే, క్వశ్చన్, అన్ని పాటల బిగినింగ్ పల్లవులు తీసుకొని కలిపినటువంటి ఈ పాట ఏ సినిమాలో? అనుష. సుడిగాడు. సుడిగాడు. ఒక్క టికెట్ కి 100 సినిమాలు, 6 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. సిబిఐ, ఆర్బిఐ, ఎఫ్బిఐలలో బ్యాంకు ఏది? ఆప్షన్ ఏ ఎఫ్బిఐ, బి ఆర్బిఐ. ఆర్బిఐ. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బిఐ. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 3 పాయింట్లు. రమాదేవి 2, అనుష 1. భారత రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్ ఏ ముంబై, బి ఢిల్లీ. ముంబై. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. రజిత 2, శ్రవంతి 1.
సై సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనిలియా. 6 పాయింట్లు తీసుకోండి. అనుష 3, రేణుక 3. జీబ్రాలు ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఎలా పలకరించుకుంటాయి? ఇప్పుడు మనుషులం, మనం ఒకళ్ళకొకళ్ళు ఎదురైనప్పుడు నమస్కారం అనో లేదంటే షేక్ హ్యాండో ఇచ్చి పలకరించుకుంటాం. అలాగే జంతువుల్లో కూడా ఉంటాయి. ఇలానా? ఎలాగా అని. ఆప్షన్ ఏ ముక్కు పొట్ట స్పర్శించుకుంటాయి, బి చెవులు రాసుకుంటాయి. చెవులు రాసుకుంటాయి. చూసావా ఎప్పుడైనా నువ్వు? లేదు. రాంగ్ ఆన్సర్. జీబ్రాలు ఒకదాన్ని ఒకటి ఫస్ట్ కలిసినప్పుడు ముక్కు పొట్ట స్పర్శించుకుంటాయంట. అది ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు సమాధానం చెప్పి తర్వాత నేను అనుకోవచ్చు. అడుగు ఇప్పుడు క్వశ్చన్. ఒక ట్యాప్ కింద ఒక కుండ పెట్టున్నారు, ట్యాప్ లో ఫుల్ వాటర్ వస్తున్నాయి, అలా అని కుండకి హోల్ కానీ ఏం లేదు, కొత్తది అప్పుడు నీట్ గా తయారు చేసి తెచ్చి పెట్టారు. చాలా సేపటి నుంచి వాటర్ వస్తున్నాయి, అయినా సరే అది నిండట్లేదు. ఎందుకని? నీలాంటి తింగరోళ్లే దాన్ని తిరగేసి పెట్టారంట. పర్లే, నా తింగర్ లాంటిదని నువ్వు కూడా ఉన్నావు కదా. నయనతార, అసిన్, సూర్యాలు నటించిన సినిమా ఏది? ఆప్షన్స్ ఏ గజిని, బి ఘటికుడు. గజిని. నువ్వు మర్చిపోయావు, అది నువ్వు గజిని అయ్యావు. నేను గజిని కాదు కాబట్టి మర్చిపోయాను, మీరు గజిని కాబట్టి గుర్తు పెట్టుకున్నారు. నీకు 3 పాయింట్స్ తీసుకో. శ్రవంతి 1, శ్రీలత 1, రజిత 1. మన కంటిలోని కండరాలు రోజుకి సుమారు ఎన్నిసార్లు కదులుతాయి? ఇది నేను బిగినింగ్ లో అడిగిన క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మన గ్రేట్ ఇంటెలిజెంట్ అనుష గారు ఆవిడ బుర్ర బాగా గోకి ఈ సమాధానం చెప్పబోతున్నారు. సరే, బుర్ర గోకితే ఆన్సర్ వస్తుందంటే చెప్పు గోపుతా. లేదు, బుర్ర బాగా ఎక్కువ గోకితే దురద ఇంకా పెరిగి చర్మం పోతుంది, నా స్కిన్ లేచిపోద్ది. ఆప్షన్ ఏ సుమారు 1,00,000 సార్లు, బి 40,000 సార్ల లోపే. 40,000 లోపే. ఇది తప్పు సమాధానం. మన కంటిలోని కండరాలు రోజుకి సుమారు 1,00,000 సార్లైనా కదులుతాయంట. ప్రియమైన నీకు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ సంగీత, బి స్నేహ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శ్రవంతి 1, అనుష 2. ఊడగుంది బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఏ తమిళనాడు, బి హర్యానా. హర్యానా కాదు, ఊడగుంది బొగ్గు గనులు తమిళనాడులో ఉన్నాయి. బిల్లా సినిమాలో అనుష్కతో పాటు మరో హీరోయిన్ ఎవరు? నమిత అండ్ హన్సిక. తీసుకో. 6. రమాదేవి 1, శ్రవంతి 1, అనుష 1, రజిత 1, రేణుక 2. బొద్దింకలలో సుమారు ఎన్ని రకాలు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 3,500 రకాలు, బి 5,000 రకాలు. 3,500. ఎస్, 3,500 రకాల బొద్దింకలు ఉంటాయంట. అందుకే ఆ చైనా వాళ్ళు ఎగబడి తింటూ ఉంటారు. రజిత 1, శ్రవంతి 1, అనుష 1. ఎంతమంది దుష్టుల్ని కలిపి దుష్ట చతుష్టయము అంటారు? ఆప్షన్స్ ఏ 4, బి 6. 4. ఎస్,
దుష్ట చతుష్టయము అంటే నలుగురు దుష్టులు అన్నమాట. శ్రీలత 2, రజిత 1. మహాభారతం ప్రకారం ఎవరెవరిని కలిపి దుష్ట చతుష్టయము అంటారు? ఆప్షన్స్: ఏ కీచకుడు, జలాసంధుడు, హిడింబాసురుడు, కంసుడు. బి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. బి. పేరు చెప్పు. కష్టం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శ్రీలత 1, అనుష 1, రజిత 1. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకెల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింతనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Labo, labo, love, love, na yegiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా Para tu pagare todos guste. Ay mayora maricoso. Taramu para de para moste. ఇలా లిప్పులకేసా అలా నిప్పుర చేసా Nanni tosukochesa, nido teisukochesa. కిసు క్లోరోఫో మిచ్చావే మోనోకిని పరేషానే చేసావులే పిల్లగాడిని Full following meede kada. Chusi chudanga padipoya, అయిపోయా feda feda. Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Labo, labo, love, love, na yegiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా Para tu pagare todos guste. Ay mayora maricoso. బాగా చేశారు. గుడ్. Yari amo esta bugaro. La 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 yaro. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో మొదటి చిత్రం. శ్రీలత. శ్రీకాంత్. శ్రీకాంత్ గారు, ఆహా ఏం చెప్పావు శ్రీలత. నువ్వు శ్రీ, నేను శ్రీ, అందుకని అలా కరెక్ట్ గా చెప్పగలిగావు అంటున్నారు. తీసుకో 6. తర్వాత చిత్రం. రమాదేవి. తాప్సీ. చూద్దాం. అది స్నేహ. శ్రీకాంత్ అండ్ స్నేహ కాంబినేషన్ లో రాధా గోపాలం సినిమా వచ్చింది. సరే, -6 నీకు. నెక్స్ట్ చిత్రం.
రేణుక చిరంజీవి. చూద్దాం. అయ్యో ఇది జగపతి బాబు -6. తర్వాత చిత్రం రమాదేవి. మీరా జాస్మిన్. చూద్దాం. ప్రియమణి -6. నెక్స్ట్ చిత్రం శ్రీలత. రామ్ చరణ్ తేజ్. చూద్దాం. రామ్ చరణ్ తేజ్. ఎస్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం రజిత. శృతి హాసన్. చూద్దాం. ఎస్ ఇట్ ఈస్ శృతి హాసన్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ ఇవాళ దీంతోనే మీరు సానియా మిర్జా లాగా, సైనా నెహ్వాల్ లాగా, పుల్లెల గోపీచంద్ లాగా ఆడక్కర్లేదు. వేరే గేమ్ ఆడిస్తాం, ఓకేనా? ఎందుకంటే నేను కూడా అంతలా ఆడలేను కాబట్టి. ఫస్ట్ అరటిపండు తినండి. చాలా ఆకలితో ఉండుంటారు అందరూ. పాపం బిక్క మొహాలు వేసుకొని ఎలా ఉన్నారో చూడండి. పాపం ఎండిపోయి. టైం అసలే 2 అవుతోంది. తర్వాత బంతి ఆడండి, అదే మేజు. ఇది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చక్కగా మేము కలర్ బంతులు పెట్టాం. దీన్ని ఇలా తీసుకోండి. తీసుకెళ్ళి ఒక రింగ్ మీద పెట్టండి. ఇందులో మీ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇప్పుడు మేము టెస్ట్ చేస్తాం. తర్వాత ఇంకోట ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీకోసమే పెట్టాం ఇవన్నీ. ఇంతే బా, చాలా సింపుల్ గా ఆడేయచ్చు అబ్బా. నాకు తెలిసి లీస్ట్ లో ఉండే వాళ్ళు కూడా హైయెస్ట్ వచ్చే అవకాశం ఉంది. చాలా సింపుల్ గేమ్ ఇది. ఈ గేమ్ తో టర్నింగ్ పాయింట్ ఎవరైనా విన్ అయిపోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. అర్థమైంది కదా? అరటిపండు తినాలి, తర్వాత మేజ్ ఆడాలి, ఆ తర్వాత 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 48 పాయింట్లు అండ్ హండీ సెట్. రమా, ఆల్ ది బెస్ట్. రెడీ? 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్స్. థ్యాంక్ యూ. కూల్ కేక్. ఆడిన వాళ్ళందరూ బాగా ఆడారు. ఎవరికి వాళ్ళు ఇంకొకళ్ళ స్కోర్ ని దాటేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ కోవలో నువ్వెంత చేస్తావో ఏమిటో ఏమిటో. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్లు. డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్ శ్రీలత. బాగా ఆడు. 1 2 3 గో. శ్రీలత 7 8 9 54 అంటే దాటేసావు నువ్వు రమాదేవి స్కోర్. రైస్ కుక్కర్. రజిత నీ టార్గెట్ 12 ఆర్లు. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేదంటే శ్రీలత విన్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
యూ ట్రైడ్ బట్ ఇట్ ఫ్రైడ్ 1 2 3 4 5 6 7 8 48 అండ్ రొట్టి మేకర్. ఈ రోజు లలిత బ్రాండ్ రైస్ స్టార్ యువతి శ్రీలత. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి